పూటకో మాట రోజుకొక వేషం. ఇదే చంద్రబాబు స్టైల్. జనాలు నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా అరచేతిలో పాన్ ఇండియా సినిమా చూపిస్తాడు. బీజేపీని మోడీని తిట్టిన తిట్టకుండా తిట్టి మళ్ళా ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తుగుడిండు. తిట్టిన నోరుతోనే మోడీ భజన చేస్తుండు. ఇదేం పద్ధతి సారు? బీజేపీని నమ్మొద్దు అని మాకు చెప్పి ఇప్పుడు నువ్వే వాళ్ళతోని పొత్తెందుకు పెట్టుకుంటున్నావని మైనార్టీలు అడిగితే మల్లొక అని ముత్యం వదిలిండు. సెంట్రల్ గవర్నమెంట్ తోని సెంద్రాలకు పనుంటదట. బీజేపీ వాళ్ళే నా దగ్గరకు వచ్చి పొత్తు పెట్టుకుందాం సార్ ప్లీజ్ అని గడ్డం పట్టుకుని బతిమలాడితే పోనీతి అని పొత్తు పెట్టుకున్నా, లేకపోతే ఆ పార్టీతో నాకేం అవసరం అని ఎంత ముద్దుగా చెప్తున్నాడో చూడుండ్రి. ఇంత అడ్డగోలుగా మాట్లాడే లీడర్ను ఎక్కడన్నా చూసిండ్రా మీరు? అంతకుముందు ఏమన్నాడు? మోడీ టెర్రరిస్టు, భార్యనే చూసుకున్నాడు, దేశాన్ని ఏం పాలిస్తాడు అన్నాడు. మైనారిటీలను మోసం చేసిండు అని బూతులు తిట్టిండు. ఆయనతో ఎలక్షన్లో ఓడిపోగానే యూటర్న్ తీసుకొని జై మోడీ జై జై మోడీ అని పాటలు పాడు షురూ చేసిండు. బీజేపీతోని పొత్తు కోసం 5 ఏళ్ల నుంచి గోతికాడ నక్కలెక్క కాపు గాసి మొన్న శివరాత్రి రోజు ఢిల్లీలో అమిత్ షా ఇంటి ముందు జాగరణ చేసి లాస్ట్కు ఎట్లనో అట్లా పొత్తు పెట్టుకున్నాడు. అదేందయ్యా మోడీ టెర్రరిస్ట్ అన్నావు, మళ్ళీ ఆయనతోనే పొత్తుకున్నవేంది అని మైనార్టీలు అడిగితే ఏహే నేను పొత్తు పెట్టుకోలే, వాళ్ళే నా దగ్గరకు వచ్చి పొత్తు కావాలని అడిగితే సరే అన్నా అంతే అని చిలుక పలుకులు వలికిండు. జోక్ ఏందంటే కేంద్రంతోని సెంద్రాలకు పని ఉంటదట. ఏం పని? కేసుల నుంచి తప్పించుకునే పనా? ఒకవేళ నిజంగానే కేంద్రంతోని పని ఉంటే మరి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళతోని ఎందుకు లొల్లి పెట్టుకున్నావు? మోడీని బూతులు ఎందుకు తిట్టినావు అని క్వశ్చన్లు చేస్తున్నారు నెటిజన్లు. ఢిల్లీ చుట్టూ చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగి పొత్తు పెట్టుకొని వాళ్ళే నా చుట్టూ పొత్తు కోసం తిరిగిండ్రు అని చెప్పుడు ఏదైతే ఉన్నదో అదే చంద్రబాబు టాలెంటు. ఈనేటోడు స్వాతి ముత్యం అయితే చెప్పేటోడు చంద్రబాబు అని ఉత్తగానే అనలేదు.